150 రోజుల ఛాలెంజ్‌లో 93 రోజు 93 కీర్తనతో సిద్ధమా? మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడండి. ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. బలముచే నడికట్టు కట్టుకొని భూలోకాన్ని కదలకుండా స్థిరపరిచి ఉంచాడు. ఆయన సింహాసనము స్థిరముగా ఉన్నది. ఎప్పుడైనా సముద్రం దగ్గరికెళ్ళినప్పుడు విస్తార జల ప్రవాహముల ఘోష విన్నారా అండి? సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఆయన శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. ఆయన ధర్మశాస్త్రాన్ని మీరి చేసే ప్రతి పాపానికి ఎప్పటికైనా మనకి శిక్ష ఉంటుంది. సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఆయన పరిశుద్ధతతో నిండిన హృదయములో నివసించాలనుకుంటాడు. మన హృదయంలో ఉన్న చెడును కడిగేసుకుంటూ దేవునితో నింపుకుంటే మన హృదయం అంతా కూడా పరిశుద్ధతతో నింపబడినప్పుడు ఆయన వచ్చి మనల్ని విస్తారముగా దీవిస్తాడండి.